నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ నేను మీ మణిశ్రీ పేర్ని నాని గారు నిన్న కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎవరి మీద అంటే పవన్ కళ్యాణ్ గారి మీద యాక్చువల్గా ఏంటంటే అందరి మీద చేశారు కాకపోతే ఇక్కడ వాళ్ళకి తెలియకుండా ప్రతిసారి కూడా హైలైట్ చేసేది ఎవరిని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే పాపం 2024 ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరు అయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయం ముఖ్యంగా వీళ్ళకి బాగా తెలుసు సో ఈ సందర్భంలో ఏం చేశారు అంటే పాపం మరి ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని తలుచుకుందే ఉండలేరు కదా ఎందుకంటే కలలో కూడా ఆయన కనిపిస్తున్నారట ఎవరికి మన పేర్ని నాని గారికి మరి కలలో కనిపించారో ఏమో తెలియదు కానీ బయట మాత్రం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నామజపం చెయ్యిందే ఉండలేకపోతున్నారట సో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు అన్నానుగా ఏం చేశారో ఒకసారి చూద్దాం. పవన్ నాయుడు గారు ఆయన్ని వాళ్ళ కలుగు నాయుడు అనాలి. ఆ కలుగు నాయుడు గారు కలుగులోంచి రాడు. ఎలక్షన్ల ముందు మాత్రం అసలు మామూలుగా రెచ్చిపోతాడు, ఊగిపోతాడు, తూగిపోతాడు, అరుస్తాడు, తలకాయ బాదుకుంటాడు, జుట్టు పీక్కుంటాడు. సారు కలుగులో ఉంటారు కలుగు నాయుడు గారు. క్విక్ కైక్ మండం, ఆడవాళ్ళ మీద మానభంగాలు, సుగాలి ప్రీతి గురించి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు రోడ్డు ఎక్కితే కలుగులో ఉంటాడు. వాళ్ళ అన్నయ్య గారిని బాలకృష్ణ గారు అవమానిస్తే కలుగులో ఉంటాడు. బయటికి రాడు. ఆడపిల్లలకి మానభంగాలు జరుగుతుంటే ఆడపిల్లల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా ఉంటే అగాత్యాలు జరుగుతుంటే కలుగులోంచి బయటికి రాడు. ఇవాళ ఏ అగాత్యాలు జరిగినా, ఏ ప్రజలకి నష్టం జరిగినా, ఏ ప్రజలకి ద్రోహం జరిగినా ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. కలుగు నాయుడు అంట కరెక్టే. వాళ్ళకి తెలీదా కలుగులో దాక్కున్న ఎంతమంది పంది కొక్కుల్ని బయటకు తీసుకొచ్చారో వాళ్ళకి తెలీదా? అందులో ఒక పంది కొక్కు ఎవరు పేరైతే నేను చెప్పను కానీ అసలు యాక్చువల్గా ఏం జరిగింది, ఆయన పని చేసుకుంటూ వెళ్తుంటే మమ్మల్ని ఏం చేయరా అని కోరుకున్నారు. ఏం చేశారు ఆయన? కాకినాడ సీపోర్ట్కి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నారు. సీజ్ ద షిప్. అక్కడ ఉలిక్కిపడింది ఎవరయ్యా అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు. అసలు వీళ్ళందరికీ లేని నొప్పి ఈయనకొచ్చేసింది. మధ్యలో ఏం చెప్పారో తెలుసా? వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ కాకపోయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఓకే వెళ్ళారు, అభినందిస్తున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళి ఒక షిప్పే ఎందుకు ద షిప్ అన్నారు, ఒక షిప్నే ఎందుకు తనిఖీ చేయించారు అంటూ ఒక ఆయనకి సంబంధం లేని ఇష్యూ. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే చాలామంది మాట్లాడుకున్న మాట ఈ గ్యాప్లో ఏమిటి అంటే అవును పేర్ని నానికి ఏం సంబంధం, అక్కడ ఉలిక్కి పడాల్సింది ద్వారంపూడి చంద్రశేఖర్ కదా, ఆల్రెడీ ఉలిక్కి పడ్డారు, దానికి సంబంధించి మాట్లాడారు. విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఏం చెప్పారు, ఉలిక్కి పడ్డారు, దూరంగా ఉంటూ రకరకాలుగా మాట్లాడుకుంటూ నాకు సంబంధం లేదు అంటూ అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినవి కూడా తీసుకొచ్చారు. వీటన్నిటి గురించి ఒకరు జరిగినాయి. ఇంతలోనే ఈయనకు ఆతృత ఎక్కువ కదా, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఈయన కొద్దిగా ఎక్కువైపోద్ది, మరి ఏం ఎక్కువైపోద్దో మనకు తెలియదు కానీ నేను వచ్చేసి మాట్లాడేశారు. అప్పుడు ఏమనుకున్నారు తెలుసా, అసలు పేర్ని నానికి ఏం సంబంధం, ఎందుకు వచ్చారా అనుకున్న టైంలో మచిలీపట్నంలో ఈయన సతీమణి గారి పేరు మీద ఒక గోదాము అయితే ఉందట, గుడౌన్. దాంట్లో కొన్ని పంది కొక్కులు చేరి 3708 బియ్యం బస్తాల్లో ఉన్న బియ్యాన్ని తినేసాయట, మాయమైపోయినాయట. మరి ఆ పంది కొక్కుల్ని పాపం ఈయనెందుకు పట్టుకోలేకపోయారు అన్నది పాపం ఆయనకి ఇప్పటికీ తెలీదు. అయితే ఏం చేశారో తెలుసా, ఎవరినైతే కలుగు నాయుడు కలుగులో ఉన్నాడు అంటున్నారో సేమ్ అదే కలుగులోకి వెళ్ళి తన బిడ్డని భార్యని తీసుకొని వెళ్ళి ఏం చేశారు, అదే కలుగులోకి వెళ్ళిపోయారు. కలుగు నాయుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏ విధంగా సంబోధిస్తున్నారో అదే కలుగులోకి వెళ్ళిపోయారు. ఆయన సీజ్ ద షిప్ అనే ఒక పలుగు తీసుకొని దేశానికి సంబంధించిన 70,000 కోట్ల స్కామ్ని బయటకు తీశారు. సీజ్ ద షిప్ అని ఒక్క పదం అనటంతో ఎంతమంది ఉలిక్కి పడ్డారు. విజయసాయి రెడ్డి గారు అయితే పాపం జగన్మోహన్ రెడ్డి చేసిన దందాల్లో భాగస్వామి అవటం వల్ల ఏమయ్యారు, ఏకంగా దూరం అయిపోయారు. దేనికి? రాజకీయాలకే దూరం అయిపోయారు. ఈ మధ్యలో ఈయనకేమిటో బాధ తెలియదు కానీ అప్పుడు కనపడకుండా పోయారు. మళ్ళీ కోర్టులో కేసులు అవన్నీ నడిచాయి, ఏదో విధంగా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం మొదలుపెట్టారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారో ఏమో తెలియదు కానీ ఒక రకమైన క్లాస్ పీకేసరికి మళ్ళీ అదే పంచం చేరారు.
అక్కడితో అయిపోయింది. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్ని ఎందుకు కెలుకుతున్నారు? ఆల్రెడీ ఒక్కసారి సీజ్ ద షిప్ అనగానే ఏం జరిగిందో మీకు తెలీదా? 3708 బియ్యం బస్తాలు తిన్న పందికొక్కుల విషయం ఎలా బయటకు వచ్చింది? అసలు మీకు సంబంధం ఉందా? అనవసరంగా మీరు మాట్లాడుకున్నారుగా. మీరు చెప్పింది కరెక్టే, కలుగునాయుడే కాదని ఏం చేస్తారు? ఎందుకంటే ఆయన పలుగు పట్టుకొని కలుగులో ఉన్న పందికొక్కుల్ని బయటకు లాగుతారు కాబట్టి మీరు మంచి బిరుదే ఇచ్చారు. ఏమని? కలుగునాయుడు అని. ఆయన బయటకు రారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్రతి విషయానికి రారు. దేనికి రావాలో ఆయనకు తెలుసు, దేనికి రాకూడదో ఆయనకు తెలుసు. ఆయన ఆల్రెడీ ఒక సినిమా డైలాగ్ ఉందిగా, ఆయన డైలాగు. ఇప్పుడు ఆయన డైలాగ్ చెప్తే ఆ సినిమాని హైలైట్ చేస్తున్నానని చెప్పి ఇంకో మాట మాట్లాడతారు. నేను ఆ డైలాగ్ చెప్పను, ఆ డైలాగ్ ఏంటో పేరుని నాని గారికి కూడా తెలుసు. ఒక్కసారి సీజ్ ద షిప్ అన్నందుకు మీకు ఏం జరిగిందో తెలుసు కదా పేర్ని నాని గారు. ఇంకా కలుగునాయుడు అంటూ ఆ నాయుడు ఈ నాయుడు అంటూ ఎందుకు ఇలాగా కులాల మధ్య లేకపోతే ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి అని చూస్తారు? అసలు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు అన్నది మీకు తెలుసు. మీ దగ్గర ఏ పాయింట్లు లేవు. ఎలాగో నర్సీపట్నం మెడికల్ కాలేజీ తనిఖీ చేస్తాము 9వ తారీఖు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మీరు ఆ పనిలో ఉండండి. ఎందుకంటే ఆయన వస్తారు. ఆయన ఒకదానికి స్టార్ట్, ఇదివరకైతే మొన్నటిదాకా ఒక్కదానికి కూడా వచ్చేవాళ్ళు కాదు. పాపం ఇప్పుడైతే ఒకదానికి రావాలి, అందరూ నేను రాలేదు అంటున్నారు కాబట్టి నేను వస్తాను అని చెప్తున్నారు. వాళ్ళకి కోతికి కొబ్బరి చెప్ప దొరికితే ఏమవుతుంది, పిచ్చోడి చేతికి రాయి దొరికితే ఏమవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ వారందరూ చేసే పని ఏంటి అంటే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకెవరికి అర్థం కావట్లా. అయ్యో మనం ఒకటి అనుకుంటే ఇంకా అక్కడ డెవలప్మెంట్ రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు, సంక్షేమ పథకాలన్నీ అమలు చేసేస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ సహాయ సహకారాలతో అన్న ఉద్దేశంతో మీరందరూ ఏం చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కడికి వెళ్ళినా ప్రస్తావించాల్సిందే. ఈ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి లేక పవన్ కళ్యాణ? ఒక్కసారి ఆలోచించుకోండి పేర్ని నాని గారు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా మాట్లాడుకోండి, ఈ పేరు చెప్పందే మీకు నిద్ర రాదా, నిద్ర పట్టదా? ఎందుకు? ఒకసారి సీజ్ ద షిప్ అన్నందుకు ఎంతమంది వికలమైపోయి బెదిరిపోయి పారిపోయి ఎన్ని కలుగుల్లోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎందుకు పాపం ఆయన్ని కెలుక్కోవడం? ఆయన నిజస్వరూపం చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు అన్నారుగా కలుగునాయుడు అని, వస్తారు, కంపల్సరీ వస్తారు. మీకు ఇవ్వాల్సింది ఖచ్చితంగా ఇచ్చి తీరతారు. ఎందుకంటే కామ్గా ఆయన పని ఆయన చేసుకుంటున్న వాడిని పట్టుకొని పడుకున్న గుర్రాన్ని లేపి గిల్లి మరీ కాలుతో తన్నించుకోవడం అంటే ఏమిటి అనేది చాలామందికి తెలీదు. ఆల్రెడీ సీజ్ ద షిప్ విషయంలో అదే జరిగింది. మీ విషయంలో 3708 బియ్యం బస్తాలు, దానికి చెప్పండి ఏం జరిగింది ఏంటి అనేది. దానికి చెప్పరు. కలుగునాయుడు అన్నారుగా, అదే కలుగునాయుడు లోపల ఇంకా కలుగులో డెప్త్గా ఉన్న ఎన్నో పందికొక్కులు ఇంకా బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారు. కాకపోతే ఆవేశంతో ఏది చేయకూడదు. మీరు అన్నారు కదా ఊగిపోతాడు, తూగిపోతాడు, జుట్టు పీకేసుకుంటాడు అని. అవన్నీ గతం. అది ఏ టైంలో చేయాలో ఆయనకు తెలుసు. చేసేశారు, మీ గుండెలో నిద్రపోతున్నారు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు? ఇప్పుడు మళ్ళీ కావాలి అనుకుంటే మీ ఇష్టం. మీ గోతులు మీరే తవ్వుకున్నట్టే, మీ అక్రమాలు మీరే బయటకు తీసుకున్నట్టే. వాళ్ళిద్దరు ఎలా వెళ్తున్నారంటే సంక్షేమం, అభివృద్ధి, ఇవే 2 కళ్ళు. ఒక రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఇవే 2 కళ్ళు. ఆ విధంగా వెళ్తున్నారు. జుట్టు పీకేసుకుంటాడు, అరుస్తాడు, అది చేస్తాడంటే మీకు కావాలంటే డైరెక్ట్గా అడిగారుగా, ఇచ్చేస్తారు. మీది మీకు ఇచ్చేస్తారు. మీరు 2 అడిగితే ఆయన 4 ఇస్తారు, మీరు 10 అడిగితే ఆయన 100 ఇస్తారు. తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి పేర్ని నాని గారు. సో ఇది ఈనాటి అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.